కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో టీవీకే చీఫ్ విజయ్ రోడ్ షోకు అనుమతులు లభించలేదు. భద్రతా కారణాల వల్ల రోడ్ షోకు అనుమతులు ఇవ్వలేదంటూ పుదుచ్చేరి పోలీసులు తెలిపారు. అయితే సభను నిర్వహించుకోవడానికి అనుమతులు ఇస్తామన్నారు. ఇప్పటికి 28 సెప్టెంబర్ 2025న తమిళనాడులోని కరూర్లో విజయ్ ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో 39 మంది మరణించారు. ఇందులో 9 మంది పిల్లలు కూడా ఉన్నారు. 100 మందికి పైగా గాయపడ్డారు. అప్పటి నుంచి విజయ్ ప్రచార ర్యాలీలకు అనుమతులు కష్టంగా మారాయి. తాజాగా పుదుచ్చేరిలో కూడా విజయ్ ర్యాలీకి అనుమతులు లభించలేదు. సభకు మాత్రం అనుమతులు ఇస్తామన్నారు పోలీసులు. పుదుచ్చేరి ర్యాలీకి డిసెంబర్ 5న అనుమతుల కోసం విజయ్ ప్రయత్నించగా తక్కువ సమయంలో అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదని పుదుచ్చేరి డీజీపీ కార్యాలయం మంగళవారం స్పష్టం చేసింది. తమిళగ వెట్రి కళగం అనే పార్టీని పెట్టి తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన విజయ్కు ఆదిలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. తాజాగా పుదుచ్చేరిలోని రోడ్ షోకు పోలీసులు అనుమతించలేదు. అయితే పుదుచ్చేరిలో ఇరుకైన రోడ్లు ఉన్నాయని, రోడ్ షో ఏర్పాటు చేస్తే జనాలు కిక్కిరిసిపోతారని అన్నారు పోలీసులు. ఇప్పటికే విజయ్ నిర్వహించిన కరూర్ ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగిందని గుర్తు చేశారు. కాబట్టి బహిరంగ సభను నిర్వహించుకోవాలని సూచించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఇక పుదుచ్చేరి పోలీసుల సూచనలపై టీవీకే స్పందించలేదు. పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్ నోరు విప్పలేదు. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో కూడా విజయ్ గణనీయమైన అభిమానులను కలిగి ఉన్నారు. దీంతో వ్యూహాత్మకంగా తమిళనాడు తర్వాత పుదుచ్చేరిలో ర్యాలీకి ప్లాన్ చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా అనుమతులు ఇవ్వడం లేదన్నారు పోలీసులు. సెప్టెంబర్ 28న తమిళనాడులోని కరూర్లో జరిగిన విజయ్ ర్యాలీలో 10,000 మంది మాత్రమే వస్తారని పోలీసులకు సమాచారం ఇచ్చారు టీవీకే నేతలు. అనుకోకుండా 25,000 కంటే ఎక్కువ మంది రావడంతో ర్యాలీ కిక్కిరిసిపోయింది. ఊహించని క్రౌడ్ రావడంతో పోలీసులు అదుపు చేయలేకపోయారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది మరణించగా అందులో 9 మంది చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. నాయకులను, ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. 50 నుంచి 100 మందికి పైగా గాయపడ్డారు. కాబట్టి ఇప్పుడు విజయ్ ర్యాలీలకు అనుమతులు ఇవ్వడానికి పోలీసులు వెనుకడుగు వేస్తున్నారు. కాకపోతే ర్యాలీకి బదులుగా బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.